ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ప్రశ్నించారు. ఆలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఆలూరు అభివృద్ధికి కృషి చేసిందని, చిప్పగిరి మండలానికి 60 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు ఇవ్వలేదని వీరభద్ర గౌడ్ ఆరోపించారు. అదేవిధంగా పందికొండ రిజర్వాయర్ నా ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో నేను డెవలప్ చేశాను. 20,000 ఎకరాలకి పంట కాలువలు, పెద్ద మెయిన్ కాలువలు తీశాం. మా ప్రభుత్వం కాలం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మరి ఇంకా 26,000 ఎకరాలకి పిల్ల కాలువలు స్లూయిస్ తీయాలా? చిన్న పని, ఒక 150 కోట్లతో పని ఎందుకు చేయలేకపోయారు? మరి అభివృద్ధిలో మేము చేస్తున్నామా, అభివృద్ధిని మీరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించాలన్నా. అదేవిధంగా ఈరోజు వేదావతి ప్రాజెక్ట్ని 1942 కోట్లతో మేము శాంక్షన్ చేశాం. అప్పటికి మా ప్రభుత్వం లేకపోవడం వల్ల మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వంలో కేవలము 150 కోట్లతో పనిచేశారు. 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు భూసేకరణ చేసింది కేవలం 7.77 ఎకరాలు. మీరు భూసేకరణ 9.73 ఎకరాలు భూసేకరణ పైప్ లైన్ కోసం చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ అందరి సాక్షిగా, మా వాళ్ళందరి సాక్షిగా, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ 700 కోట్ల పైప్ లైనింగ్ కోసం, కాలువ కోసం డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారని కూడా మీకు అందరూ చెప్తున్నారు. అంటే అభివృద్ధిలో మా ప్రభుత్వం అయినా మేమైనా రోజు ఉంటూ ఉన్నాం. అంటే ప్రతిదీ మీకు చెప్పిపోవాలా? త్వరలో వేదావతి ప్రాజెక్టుకు గాను 2 ప్రెజర్ పంపులు, మళ్ళీ ఇక్కడ ఒక 2 ప్రెజర్ పంపులు, ఈ ప్రెజర్ పంపులకి అలాగే గ్రావిటీ కింద నీళ్ళకి మొత్తం 700 ఎకరాలు కావాలి. మరి ఆ 700 ఎకరాలకి 56 కోట్ల త్వరలో శాంక్షన్ కూడా చేస్తున్నారు. ఇది ఒక మనకి గుడ్ న్యూస్, నిన్ననే వచ్చింది. మరి ఇది చేసినప్పుడు నేను చెప్తున్నా, ఇన్ఛార్జ్ గా ఉన్నా ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 3 ఏళ్లలో వేదావతి, 3 నుంచి 5 ఏళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని కూడా గంటాపరంగా చెప్తాను. ఎందుకంటే దీనివల్ల వలసలు నివారిస్తాం. దాదాపు 80,000 ఎకరాలు నీళ్ళు అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్. నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రి వర్యులు, మరి మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు చెప్పారు, గుండ్రేవల వేదావతి పూర్తి చేసే తీరుతామని. మరి ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి. ఇలాంటివన్నీ పక్కన విడిచిపెట్టి ఏదో వ్యక్తిగత మీ ఊర్లోనే సీసీ రోడ్లు 60 లక్షలు ఇచ్చాం. మరి మీకు తెలుసా, చిప్పగిరి టౌన్లో సీసీ రోడ్లు లేకుంటే మీ మండలంకి వచ్చిన 1,80,00,000 1,80,00,000 60 లక్షలు మీ ఊరే పెట్టాం టౌన్ హెడ్ క్వార్టర్స్ అని. మరి దాని గురించి చెప్పరా మీరు?